విశాఖపట్నం నగరంలోని హోటల్ రంగంపై అంతర్జాతీయ యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. యుద్ధం కారణంగా ఏర్పడిన ఇంధన సంక్షోభం నేరుగా విశాఖలోని హోటళ్లపై ప్రభావం చూపుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా గణనీయంగా తగ్గిపోవడంతో హోటల్ యజమానులు లబోదిబ్బమంటున్నారు. కేవలం వారం రోజుల్లోనే సిలిండర్ ధర భారీగా పెరగడం, బ్లాక్ మార్కెట్ దందా హెచ్చుమీరడంతో పరిస్థితి చేదాటిపోతోందని హోటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాలకృష్ణ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో నిరంతరాయంగా సాగిన సరఫరా ఇప్పుడు 3 రోజులకు ఒకే షిఫ్ట్ స్థాయికి పడిపోవడంతో ఇదే పరిస్థితి కొనసాగితే నగరంలోని హోటళ్లను మూసివేయడం మినహా మరో మార్గం లేదని వాపోతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉదయ్ అందిస్తారు. మిడిల్ ఈస్ట్లో జరుగుతున్న యుద్ధం ప్రభావం ఇప్పుడు ఎల్పిజిపై పడింది. ప్రధానంగా ఏదైతే ఎల్పిజి సిలిండర్ సంబంధించి కూడా కొరత భారతదేశంలో ఏర్పడింది. కమర్షియల్కి సరఫరా నిలిపివేస్తూ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందో దానిపై ఆతిథ్యత రంగమైన విశాఖపై కూడా దాని ప్రభావం తీవ్రంగా పడినట్టు తెలుస్తుంది. మరొక 2 రోజులకి సరిపడా నిల్వ ఉన్నప్పటికీ కూడా ఎల్లుండి నుంచి భారీగా కూడా హోటల్స్పై దీని ప్రభావం ఉన్నట్టు తెలుస్తుంది. మనతో పాటు ఈ విషయాలు చెప్పడానికి హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ ఉన్నారు. సార్, ఏదైతే ఈ ఎల్పిజి సిలిండర్ కొరత ఎలా ఉండబోతుంది విశాఖకి, ఎంతవరకు నిల్వలు ఉన్నాయండి, ఎప్పటి వరకు ఈ సమస్య పరిష్కారం అవుతుందంటారు? ఆల్రెడీ గ్యాస్ కొరత అనేది వారం రోజుల నుంచి స్టార్ట్ అయిందండి. కాకపోతే ఇది నిన్నటి నుంచి అది తీవ్రతరంగా మారిందండి. వారు డిస్ట్రిబ్యూటర్లతో మేము మాట్లాడిన దాని ప్రకారం వారం రోజుల నుంచి ప్రతిరోజు కూడా రోజుకి 3 సార్లు 4 సార్లు మాట్లాడుతూ ఉన్నామండి. వారు చెప్పేది ఏంటంటే సోమవారం మంగళవారం వరకు మా దగ్గర కొద్దిగా గొప్ప నిల్వలు ఉన్నాయండి, మంగళవారం నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా దొరికే పరిస్థితి లేదు అని చెప్తున్నారండి. వాళ్ళు చెప్పిన దాని ప్రకారమే ఆల్రెడీ వాళ్ళు చాలా హోటల్స్కి వాళ్ళ సప్లై ఆపేశారండి. మేము సూపర్ గ్యాస్ వాడతామండి. సూపర్ గ్యాస్ వచ్చేసరికి 17 kgs. కరెక్ట్గా 4 days బ్యాక్ అది 1300 ఉండేదండి. అది ఈ రోజున 1750 అయిందండి. ఇంతకుముందు మంత్లీ వన్స్ రేటు మార్చేవాళ్ళండి. ప్రతి నెల వచ్చేసరికి 1వ తారీఖు లేదా 3వ తారీఖు రేటు మార్చేవాళ్ళు. ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు రేటు మారుస్తారని చెప్పారండి. ప్రతిరోజు కూడా రేటు మారుతుందండి. అది సుమారు 3000 రూపాయల రేటు వరకు వెళ్తుందన్నారు. అదే మనకి హెచ్పి గ్యాసు, ఈ భారత గ్యాసు, ఇండియన్ గ్యాస్ ఇవన్నీ కూడా 19 kgs అండి. అవి ఆల్రెడీ 2000 రూపాయల రేటు దాటిపోయినాయండి. ఈ విధంగా కనుక కంటిన్యూ అయితే ఆతిథ్య రంగం అనేది కుదేరు అయిపోతుందండి. ఆల్రెడీ మనకి 4 years బ్యాక్ 5 years బ్యాక్ వచ్చిన కరోనా దెబ్బకి ఈ రోజు కూడా ఆతిథ్య రంగం పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఎక్కడో యుద్ధం జరిగింది, ఆ ఎఫెక్ట్ మన మీద పడుతుందండి. ఇది కనపడకుండా చూసేవారికి ఏంటంటే చాలా సింపుల్గా అనుకుంటారండి. దీనివల్ల ఏంటంటే మనకి ఒక హోటల్సే కాదండి, దీనివల్ల వేరే ఊర్ల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వచ్చే గెస్టులు కూడా విపరీతంగా ఇబ్బంది పడతారు. హాస్టల్స్లో స్టూడెంట్స్కి ఫుడ్ దొరకదండి, హాస్పిటల్స్లో పేషెంట్స్కి, ఇలాగే ఏ విధంగా చూసుకున్నా కానీ చాలా ఉపద్రవం ఎదురవుతుందనే భయం వేస్తుందండి. సార్, ఈ రోజుకైతే కొంతలో కొంత ముందు గ్యాస్ అది ఏ రేట్ అయినా కానీ ముందు గ్యాస్ దొరుకుతుందండి. అది రేపటి నుంచి ఏంటనేది వాళ్ళు చెప్పేది ఏంటంటే మాకు భయం వేస్తుందండి. నిజంగా వాళ్ళు చెప్పినట్లుగా కనుక రేపటి నుంచి 3000 రూపాయల కనుక రేటు మారిందనుకోండి, చిన్నగా డే బై డే రేటు మారుతూ ఉంటుంది. అది సుమారు 3000 రూపాయలు ఆ పైన కూడా టచ్ అవుతుందంటారండి. అది టచ్ అయినప్పుడు ఏంటంటే మాకు తెలియకుండానే ఒక్కొక్క రెస్టారెంట్కి సుమారు 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు తేడా వస్తుందండి. అప్పుడు వచ్చేసరికి గ్యాస్ దొరికిద్దో లేదో తెలియదు, దొరికినా కానీ మేము మెయింటైన్ చేసే పరిస్థితిలో మేము లేమండి. అప్పుడు మా అంతటా మేము స్వచ్ఛందంగా బంద్ చేయాల్సి వచ్చింది. అప్పుడు వేరే రాష్ట్రం నుంచి ఒక పని మీదో ఒక టూరిజం మీదో ఎవరో వస్తారు సార్, వాళ్ళకి ఫుడ్ ఎలా దొరుకుతుంది? అది చూసేంత ఈజీ కాదండి. చాలా భయం వేస్తుందండి చెప్పాలంటే. డిస్ట్రిబ్యూటర్ స్పందన ఎలా ఉంది? వారు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? వారు చెప్పడం అయితే ఇంతకుముందు ప్రతిరోజు కూడా 3 షిప్స్ వస్తాయండి మన వైజాగ్కి. ఇప్పుడు వచ్చేసరికి 3 రోజులకు ఒక షిప్ వస్తుందండి. అది ఏ విధంగా కూడా మనం సెట్ చేయలేకపోతున్నాము. ఫ్యూచర్లో మనకి సుమారు నెలకి 65,000 సిలిండర్లు అవుతాయి అని చెప్పారండి. 65,000 సిలిండర్లో ఈ రోజున సుమారు 45,000 సిలిండర్ల వరకు మనం సప్లై చేయగలుగుతున్నాము. ఈ వారం రోజులు పోయేసరికి సుమారు 12,000 సిలిండర్ల కన్నా కూడా సప్లై చేయలేని పరిస్థితిలో ఉన్నామని చెప్పారండి. అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అండి. ఈ టైంలో మిమ్మల్ని మేము కోరుకుంటుంది ఒకటేనండి, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, మేము మీ తరపు నుంచి మేము వైజాగ్ హోటల్స్ అసోసియేషన్ తరపున మేము చెప్పదలుచుకుంది ఒకటే సార్, దయచేసి ఇండస్ట్రీ చాలా ఇబ్బందులు ఉంది సార్. ఆల్రెడీ ఈ టైంలో ఈ గ్యాస్ కొరత వలన కనుక నిజంగా ఇలా మేము కనుక ఏదన్నా బంద్ చేయాల్సి వస్తే అది అన్ని రకాలుగా కూడా గవర్నమెంట్కి చెడ్డ పేరండి. ఫీల్డ్లో పరిస్థితి నిలబడే పరిస్థితి లేదండి. ఆల్రెడీ
చాలా రకాలుగా ఫేస్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఇప్పుడు మేము మాట్లాడే పరిస్థితి లేవండి. ఇప్పుడు మెయిన్ టాపిక్ గ్యాస్ కాబట్టి గవర్నమెంట్ వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి మనకి యుద్ధం జరగక ముందు గ్యాస్ రేటు ఏ రేటు ఉందో ఆ రేటుకి మీరు దయచేసి ఏదో విధంగా సప్లై చేయవలసిందిగా మేము కోరుకుంటున్నామండి. ఇప్పటికే బెంగళూరు కానివ్వండి, చెన్నై కానివ్వండి, వీళ్ళు నిర్భయంగా బయటకు వచ్చి ప్రధానమంత్రి కూడా లేఖ రాసి సప్లై చేయాలంటూ కోరుతా ఉన్నారు. అలాగే ఏమన్నా మీ తరపున ఏమన్నా అసోసియేషన్ తరపున ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, విశాఖపట్నం నుంచి అలాంటి ముఖ్యమంత్రికి కానీ ప్రధానమంత్రి కానీ అభ్యర్థన అని చెప్పబోతారు? సార్, మేము ఆల్రెడీ మా పరిధిలో మేము ఆంధ్రప్రదేశ్ హోటల్స్ అసోసియేషన్ తరపున నిన్న సోమవారం రోజున ప్రతి కలెక్టరేట్లో కలెక్టర్ గారిని కలిసామండి. కలిసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చామండి. దయచేసి గ్యాస్ కొరత లేకుండా చూడండి. అలాగనే ఆంధ్రప్రదేశ్ హోటల్ అసోసియేషన్ తరపున మనకి సిరా అండి, అంటే సౌత్ ఇండియన్ హోటల్స్ అసోసియేషన్, నెక్స్ట్ నేషనల్ హోటల్స్ అసోసియేషన్, రెండు వైపులా కూడా మేము సెంట్రల్ గవర్నమెంట్కి ఆల్రెడీ వారం రోజుల క్రితమే రిప్రజెంటేషన్ ఇచ్చామండి. వారు సానుకూలంగా మనకి చెప్పారండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకు ఇబ్బంది జరగకుండా మేము చూసుకుంటామని చెప్పారు. కానీ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి అది లేదండి. గ్రౌండ్ లెవెల్ ఆల్రెడీ బ్లాక్ మార్కెట్ స్టార్ట్ అయింది. వన్స్ బ్లాక్ మార్కెట్ కనుక స్టార్ట్ అయిందంటే అది రోజు రోజుకి పెరిగిపోతూ ఉండిద్దండి. ఏం చెప్పారు బ్లాక్ మార్కెట్ సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? బ్లాక్ మార్కెట్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి ఫ్రీగా గ్యాస్ దొరుకుతున్నప్పుడు గ్యాస్ బ్లాక్ మార్కెట్కి వెళ్దండి. వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ ప్రాబ్లం లేదు, కమర్షియల్గా మేము గ్యాస్ని ఆపము అని ఒక్క స్టేట్మెంట్ మనకి హైర్ అఫీషియల్ నుంచి ఒక స్టేట్మెంట్ కనుక మన ప్రెస్ వాళ్ళకి కనుక ఇచ్చారంటే బ్లాక్ మార్కెట్ ఆటోమేటిక్గా ఆగిపోయిద్దండి. సో అది ఖచ్చితంగా ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి ఈ కమర్షియల్ సిలిండర్ సంబంధించి కొరత ఉందని చెప్పిందో అప్పటి నుంచి కూడా బ్లాక్ మార్కెట్లో భారీగా ఇక్కడ బ్లాక్ చేసుకొని కూడా అమ్ముతున్న పరిస్థితి అయితే స్పష్టంగా ఉందంటూ కూడా అసోసియేషన్ అధ్యక్షుడు చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా ఏదైతే గతంలో 1410 రూపాయలు ఉన్నదో ఇప్పుడు దాన్ని 1750 రూపాయలకి పెంచడం ద్వారా భారీ నష్టాలు చవి చూస్తున్నాం. ప్రభుత్వం ఎప్పుడైనా జోక్యం చేసుకుని గతంలో ఏ రేటుకి అయితే సప్లై చేశారో ఆ రేటుకి సప్లై చేసి ఎల్పిజి కొరత లేకుండా సజావుగా సాగేలా చూడాలి. లేకపోతే ఒక పెద్ద సంక్షోభంతో పాటు ఏదైతే ఈ ఆతిథ్య రంగం ఉందో ఆతిథ్య రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందంటూ కూడా అసోసియేషన్ అధ్యక్షుడు బాలకృష్ణ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివతో ఉదయం మహా న్యూస్.